ముఖ్యంగా ఈరోజు అసలు ప్రప్రదంగా ఆమెకే ప్రారంభిద్దాం అనుకున్నాం. కారణం ఏంటంటే మొట్టమొదటి చేసిన తర్వాత ఇక్కడ చాలా దుమ్ము కాగితాలు గీతాలు అన్నీ ఉన్న తర్వాత అప్పుడు మేమే చీపీలు పట్టుకుంటున్నప్పుడు మా డాక్టర్ మా లేడీ ఉంది కదా ఆమె చీపీలు పట్టుకుంటున్నప్పుడు కాదు అని చెప్పి ఆమె ముందుకు వచ్చి మేము అడగకపోయినా ఆ వంతటికి ఆమె వచ్చి ఇది మన ఇల్లు మన మనుషులు అనుకుని మాతో మా సంస్థ సభ్యురాలుగా అయిపోయిందని. కాబట్టి ఈ సందర్భంలో మాకు మేము మా ఉత్సాహం ఇస్తున్నాం ఏమేమి లేదు. సరే మేము ఏం చేద్దామంటే మా ఆడపడుచులాగా మా ఇంట్లో ఉన్న మనిషి సొంత మనిషిలాగా భావించి ఆమెకి దీనికి నిర్ణయ తరఫున ఒక రవి కూడా మా సభ్యులు సత్యనారాయణ రెడ్డి గారిని ఆయన కూడా చాలా ఈ హృదయం చూడు అంత పిలవగానే వచ్చిందని చెప్పి ఆయన కూడా మనసు ఉన్నది పిలిచి ఆయన 500 రూపాయలు ఇస్తున్నారు చీర కొనుక్కోమని. కాబట్టి ఆమెకి ఆ భగవంతుడు ఇంకా ఇటువంటి ఆమె కూడా సేవ చేసింది కనపడదు ఇది. కాబట్టి మాతో పాటు ఆమె కూడా సహాయం చేసి నీట్గా చేసింది. కాబట్టి ఆమెకు ఒక రవి గుడ్డ చీర కొనుక్కోమని 500 రూపాయలు మీ అందరి సమక్షంలో ఇస్తున్నాం. ఇదిగో మందులు కూడా ఇస్తున్నాం. కాబట్టి ఇటువంటి సేవ చేసినప్పుడు భగవంతుడు మీకు ఉత్తమమ్మా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చేసేటప్పుడు ఏం చేశానంటే ఉద్యోగం చేసేటప్పుడు కడు పేదవారికి మూర్చి వాళ్ళకి కార్పెంటర్స్ వాళ్ళందరూ చేస్తుండేవాడిని. వాళ్ళు మా తోటి ఉద్యోగస్తులు ఏమన్నారంటే పిచ్చాడా ఏమిటి ఆలకి చేస్తావు, నీకు పైసలు వస్తాయా పోడొస్తాయా, ఎందుకు చేస్తున్నావు అంటుండేవాడు. నువ్వు ఎప్పుడు అంటే నేనన్నాను నేను చేసేది భగవంతుడు చేస్తున్నానని చెప్పి చేస్తున్నా అని అనుకుంటే నా తోటి ఉద్యోగస్తులు అక్కడ అదే ఉద్యోగంలో చనిపోయారు. నేను అక్కడ నుంచి అనుకోకుండా హైదరాబాద్ రావటం, మంచి ఉద్యోగం రావటం, ఆ విధంగా భగవంతుడు ఆయనే మనం చేసే కృషి చేయాలి, చేసే దాంట్లో నిస్వార్థంగా చేయాలి, ఏ ఫలితం పొందకుండా చేయాలి, అటువంటి కడు పేదవారికి చేయాలి, వారందరిలోనూ భగవంతుడు ఉన్నటువంటి తత్వంతో చేయాలి. చేసినప్పుడు తప్పకుండా ఆ భగవంతుడు మీకు కనపడకుండా ఫలితం ఇస్తాడు. ఆయన అనుకోలే పాపం ఇట్లా అనుకున్నారా. మేము కూడా మాకు భగవంతుడు ఏమనిపించాడంటే మీకు వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఈ చీపురు పట్టుకుని చిమ్మింది. మనం ఏంటి చిమ్మితే తప్పు అనుకుంటాం. మా కుటుంబ సభ్యులు మన ఇంటి మన అమ్మ చిమ్మదు, మన ఇంటి మన ఆడవాడి చిమ్మరు, మన ఇల్లు అనుకుంది. ఈ సంస్థ పెట్టినప్పుడు ఇల్లు అనుకుంది చక్కగా చిమ్మింది. మేము అడగకుండానే ఆమె రాగా తలుపు తెరవగానే చక్కగా చిమ్మేసి చక్కగా నీట్గా చేసి కుర్చీలన్నీ వేసి రెడీగా ఉంచేసేది. మరి ఎవరు చేస్తారు ఉంటారు, చాలా మంది లేరట్లా. ఆ విధంగా మాకు కూడా హృదయం చెల్లించి అందుకు మా సత్యనారాయణ రెడ్డి గారికి ఇంకా బాగా చెల్లించి ఆమె చీర కొనుక్కోమని చెప్పి 500 ఇచ్చాడు. ఎన్ఆర్ఐ తరఫున మేము కూడా జాకెట్ కూడా ఇచ్చి చక్కగా మందులు మామూలుగా ఎన్ఆర్ఐ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇంకా ఆమెకు ఆ భగవంతుడు ఆయుర్వేద ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం.